హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజులాగే ఈరోజు కూడా దివ్యమైన పూజా విశేషాలు, పంచాంగం తదితర అంశాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో మొదలుపెట్టే ముందు కొత్తవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చివరి వరకు చూసి అందరూ జాగ్రత్తగా పరిహారాలను చూసి తెలుసుకోండి. ఇవాల్టి వీడియోను ముందుగా పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. తదుపరి సుభాషితం అంశం. తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం, మంగళవారం, కుజవారం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో దివ్యమైన పూజా విధానం గురించి అందరూ తెలుసుకోండి. మన ఇంట్లో లక్ష్మీ గవ్వలు ఉంటే 3 కానీ 5 కానీ 7 కానీ తీసుకోండి, లేదా కనీసం 1 ఉన్నా సరిపోతుంది. ముందుగా ఆ గవ్వలను నీటితో కడగండి మరియు తదుపరి పాలతో కడగండి. ఇలా గవ్వలను శుద్ధి చేసి వాటికి గంధం రాసి పసుపు కుంకుమ పెట్టి ఆకు తమలపాకుపై గవ్వలను ఉంచాలి. ఇలా లక్ష్మీ గవ్వలను ఆకుపై పెట్టేటప్పుడు తెరిచి ఉన్న భాగం ఆకు కింది భాగం వైపు ఉండేలా గవ్వలను అమర్చుకోండి. ఇలా తమలపాకుపై గవ్వలను పెట్టుకున్నాక పసుపు కుంకుమ అక్షింతలను వేసి ఆ గవ్వలకు అగరుబత్తులను వెలిగించి చూపించండి, లేదా ధూపాన్ని వేయండి. ఇలా అగరబత్తులను గవ్వలకు తిప్పి ఓం మహాలక్ష్మియే నమః అని పుష్పాలు అక్షింతలు ఆ గవ్వలకు సమర్పించండి. ఇలా చేసిన తర్వాత వాటి ముందు మనం కూర్చొని కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఓం కనకదుర్గాయే నమః, ఓం కనక మహాలక్ష్మియే నమః అంటూ నామాన్ని కూడా జపించాలి. అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాలు పఠించి చివరిగా మీకు అనుకూలమైతే పసుపుతో దారాన్ని చేసి ఆ గవ్వలను హారంలా చేయండి. ఇలా హారంలా చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి ఆ హారాన్ని సమర్పించండి. మీరు ఒక్క గవ్వతో పూజ చేసినట్లయితే ఆ గవ్వను అమ్మవారి ముందు సమర్పించండి. ఇలా అమ్మవారి విగ్రహం కానీ ఫోటోకు కానీ ఆ గవ్వలను సమర్పించి వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని పూజించి అర్చించి అమ్మవారి ముందు ఉసిరికాయపై నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా ఉసిరికాయ పైన దీపాన్ని వెలిగించి అమ్మవారి ముందు చేతులు జోడించి మేము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అని అమ్మవారి ముందు మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ అమ్మవారిని ఇలా పూజించడం వలన ఆ కనక మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈరోజు మనకు కలుగుతుంది. సంపూర్ణ దారిద్ర్యం దూరమై ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు మహత్తరమైన రోజు. ఈ పూజా విధానాన్ని తప్పకుండా అందరూ ఆచరించండి. ఒకవేళ మీ దగ్గర గవ్వలు అందుబాటులో లేని సమయంలో 4 పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ములని నీటితో మరియు పాలతో శుద్ధి చేసి తమలపాకుపై ఉంచి ముందు చెప్పిన విధానంగా మొత్తం పూజించి హారంలా అమ్మవారికి సమర్పించి పూజను ఆచరించండి. తప్పకుండా ఈరోజు అందరూ ఈ పూజను ఆచరించండి. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. మంత్ర ప్రభావం అంశంలో మంత్రం యొక్క ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన మనము ఆర్థికంగా అభివృద్ధి అవుతాము మరియు పేరు ప్రతిష్టలు గుర్తింపు అనేవి ప్రాప్తిస్తాయి. కాబట్టి అందరూ ఈ నామాన్ని జపించండి. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం గజలక్ష్మియై నమః, ఓం గజలక్ష్మియై నమః, ఓం గజలక్ష్మియై నమః. ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశాన్ని తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో చాలా దివ్యమైన పరిహారం, అందరూ తప్పకుండా జాగ్రత్తగా చూడండి. ఈరోజు పాటించవలసిన పరిహారం, సాయంత్రం తలస్నానం చేసి గిన్నెలో కొన్ని పాలను తీసుకొని ఆ పాలలో తేనెను కలిపి దాని ముందు కూర్చొని శివనామస్మరణ చేసి శివ దారిద్ర దహన స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. తదుపరి ఆ పాలను పరమేశ్వరుడి విగ్రహానికి కానీ శివలింగానికి కానీ అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తయిన తర్వాత కొద్దిగా పాలను తీసుకొని ఇల్లంతా ప్రోక్షణ చేసి సింహద్వారంపై ప్రోక్షణ చేసి తులసి చెట్టుపై కూడా ప్రోక్షణ చేసుకోవాలి. తదుపరి ఆ పాలను ప్రసాదంగా మనం స్వీకరించడం వలన దారిద్ర్యం దూరమవుతుంది, అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది, చేసే పనిలో మరియు వృత్తిలో అభివృద్ధి కలిగి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వలన మీ సంకల్పం సిద్ధిస్తుంది. దివ్యమైన పరిహారం ఈరోజు అందరూ తప్పకుండా ఆచరించండి. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను శుభాలను పొందగలరని
మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.